సో హాయ్ మచా, ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇప్పుడైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ అన్నమాట. టైటిల్ అయితే ఇది. కంపెనీ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాము. సో కంపెనీ నేమ్ వచ్చేసి కంప్యూటర్ జనరేటర్ సొల్యూషన్స్ అండ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 16th నుండి 20 వరకు. సో టైం వచ్చేసి 10:30 AM నుండి 4:30 PM వరకు మచ్చా. సో లొకేషన్ వచ్చేసి 2-91/B/12 and 13 హైటెక్ సిటీ మెయిన్ రోడ్, ఖానామేట్, మాదాపూర్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో కూడా కింద కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను, బికాస్ లొకేషన్ అయితే ఇలా అర్థం కాదు కాబట్టి. సో మెయిన్ పాయింట్ అయితే మాదాపూర్ అన్నమాట, హైటెక్ సిటీ మాదాపూర్. సో ఇదైతే ఫ్రెషర్స్ నుండి 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఈ ఇంటర్వ్యూ అన్నమాట. సో వేకెన్సీస్ చూసుకున్నామనుకోండి, 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయా అంట. సో ప్యాకేజ్ చూసుకుంటే 2.5 LPA నుండి 3.5 LPA. సో మనకు కొన్ని స్కిల్స్ కావాలంట. అవేంటంటే ఇంటర్నేషనల్ కాల్ సెంటర్లో కానీ, ఫ్రెషర్స్కి అయితే ఏది అవసరం లేదు, ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఉంటే చాలు. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఈ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట, బికాస్ ఇది వాయిస్ ప్రాసెస్ కాబట్టి. ఇంటర్నేషనల్ కాల్ సెంటర్లో అయినా ఉండాలి ఎక్స్పీరియన్స్, ఆర్ వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్ట్, US కాలింగ్ ఆర్ US ప్రాసెస్, BPO వాయిస్, టెక్నికల్ వాయిస్, US వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, కాలింగ్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. ఇవైతే మస్ట్. ఈ డీటెయిల్స్లో కొన్ని అయినా మీకు వచ్చి ఉండాలన్నమాట. సో జాబ్ డీటెయిల్స్ వచ్చేసి పొజిషన్, వాళ్ళు తీసుకునే పొజిషన్ ఏంటంటే అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ని అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో ప్రాసెస్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి యాజ్ ఐ టోల్డ్ నో బిఫోర్, ఫ్రెషర్స్ నుండి 4 years వరకు. సో షిఫ్ట్ ప్రొసీజర్ ఏంటి, షిఫ్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకుందాం అనుకోండి. నైట్ షిఫ్ట్ వాళ్ళకి అనుకోండి క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారంట. డే షిఫ్ట్ వాళ్ళకైతే క్యాబ్ ఫెసిలిటీ అయితే లేదంట. సో ఇదైతే ఆల్మోస్ట్ నైట్ షిఫ్టే, కానీ ట్రైనింగ్లో మాత్రం 1 month అయితే జనరల్ షిఫ్ట్ అంట. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరంట. సో ఈ జాబ్ అయితే US ప్రాసెస్ కాబట్టి నైటే మచ్చా. సో నేను చెప్పేది ఏంటంటే మీకు హెల్త్ పరంగా చూసుకొనే వెళ్ళండి. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 6 days. ట్రైనింగ్ పీరియడ్లో 6 days వర్కింగ్ అన్నమాట. నార్మల్ డేస్లో అయితే 5 days వర్కింగ్, 2 days వీక్ ఆఫ్. వర్క్ లొకేషన్ అయితే ఆఫీస్లోనే, ఆఫీస్ మోడే, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. సో దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అంటే వీళ్ళు ఎవరినైనా తీసుకుంటారు ఆల్మోస్ట్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి. ఒక్క ఫ్లూయెన్సీ బాగుంటే చాలు. సో నేను చెప్పాను కదా, రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండాలి, బికాస్ ఇది US వాళ్ళతో కాల్స్ మాట్లాడాలి, ఇంకా ఇలా ఉంటుంది కాబట్టి. ఈ ఇంటర్నేషనల్ అంటేనే ఇంకా వేరే కంట్రీస్తో మనం కాల్ డీల్ చేయాలి కాబట్టి ఇంగ్లీష్ అయితే మస్ట్ అండ్ షుడ్. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఏంటంటే మచ్చా, ఇక్కడ వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఎక్కడైనా ఇందే, ట్రైనింగ్లో అయితే వీళ్ళు లీవ్స్ అయితే ఇవ్వరంట, అదైతే ముందే చెప్పారు. సో వీళ్ళు ప్రిఫర్ చేసేది మ్యాక్సిమం ఇమీడియట్ జాయినర్స్నే. ఫ్రెషర్స్కి అయితే ఇమీడియట్ మీరు జాయిన్ అవుతారని తెలుసు, బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే నోటీస్ పీరియడ్ బిఫోర్ కంపెనీలో ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఓకే చెప్తారేమో. సో స్కిల్స్ వచ్చేసి అంటే కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఇంకేం కావాలంటే SCA మేనేజ్మెంట్ అండ్ టిక్లింగ్. కొన్ని విండోస్ ఉంటాయి కదా, మైక్రోసాఫ్ట్, అలా వాటి మీద కూడా కొంచెం అవగాహన వచ్చి ఉండాలి. సో ఎట్ ద ఫైనల్ ఏమేమి రౌండ్స్ ఉంటాయంటే 6 rounds అని చెప్పారు, కాకపోతే అన్ని రౌండ్స్ ఉండవు, బికాస్ చాలామంది ఉంటారు. అండ్ వాయిస్ ప్రాసెస్కి అన్ని రౌండ్స్ అయితే నేను ఉండవు అని అనుకుంటున్నాను. సో శాలరీ కూడా చెప్తాను, వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్కి చూసుకున్నాం అనుకోండి, శాలరీ
16K నుండి 20K వరకు మచ్చా. టేక్ హోమ్ ఇది, ఆఫ్టర్ డిడక్షన్ టేక్ హోమ్. ఓకే, అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చూసుకున్నాం అనుకోండి 21K to 25K టేక్ హోమ్ ఆఫ్టర్ డిడక్షన్. అండ్ నైట్ షిఫ్ట్ అయితే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, జనరల్ మార్నింగ్ షిఫ్ట్ అయితే ఉండదంట. అండ్ జాబ్ అయితే ఆల్మోస్ట్ నైట్ షిఫ్టే, నేను ముందే చెప్తున్నాను. సో కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటనేది ఇప్పుడు నేనైతే క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు బేస్ని చూస్తారు, వాయిస్ బేస్ని చూస్తారు కాబట్టి మీరైతే ప్రాపర్గా, ఇన్ కేస్ ఇదే నేను చెయ్యాలిరా వాయిస్ ప్రాసెస్లో చేయాలి, నాకు ఇంకా జాబ్ చేయక తప్పదు అనుకుంటే వాయిస్ బేస్ అనేది కొంచెం గట్టిగా, ఫ్లూయెన్సీగా, కాన్ఫిడెంట్గా మాట్లాడేటట్టయితే ఉండండి. సెల్ఫ్ ఇంట్రడక్షనే ఉంటుంది, సెల్ఫ్ ఇంట్రోనే ఫస్ట్ ఉంటుంది. సో ఇదైతే ప్రాపర్గా ఉండాలన్నమాట. ఆఫ్టర్ దెన్ ఏదైనా టెస్ట్ పెడతారు. అండ్ తర్వాత ఇంకా హెచ్ఆర్ రౌండ్స్ ఇలా ఉంటాయి. నాకు తెలిసిన ప్రొసీజర్ అయితే వీళ్ళు 6 రౌండ్స్ అని మెన్షన్ చేశారు, కానీ అంత ఉండదని అనుకుంటున్నాను. సో ఇది మచ్చా, మీరు పక్కాగా చేయాలి అని మాట్లాడాలి, మేము చేస్తాము అని అనుకుంటే కాన్ఫిడెంట్గా, తప్పైనా కానీ ఒప్పైనా కానీ కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఏమైనా కానీ రానివ్వండి, ఓకేనా. ఐఎమ్ సో అండ్ సో అని మాట్లాడండి. ఇన్ కేస్ మీకు ఇంట్రడక్షన్ ఎలా మాట్లాడాలి అవేమీ తెలియకపోతే నాకు కామెంట్లో ఇంట్రడక్షన్ డీటెయిల్స్ అని చెప్పండి. ఒక రోజు దాని మీద కూడా వీడియో క్లియర్గా చేస్తాము, ఇంగ్లీష్లో ఆర్ తెలుగులో, ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్ అండ్ తెలుగులో చేస్తాను. సో నైట్ షిఫ్ట్ కాబట్టి ఆలోచించుకొని వెళ్ళండి. ఐ హోప్ ఇన్ కేస్ మీరు చేయాలి, జాబ్ నీడ్ అయితే మీరు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్. I hope you will get definitely selected there. Bye bye.